ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పరంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు బ్యూటిఫుల్ ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. చూడమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ కేవలం 60,000 రూపీస్ది, 70,000ది 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ 60,000ది 50,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం 50,000కే లాంచ్ చేస్తున్నాం. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కేవలం 50,000కే లాంచ్ చేస్తున్నామమ్మా. క్లియర్. సో అయితే వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. మీకు అన్లిమిటెడ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. అండ్ మీరు యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకున్నారంటే ఆన్లైన్ మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కాంప్లిమెంటరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఏమాత్రం కూడా మిస్ అవ్వాల్సిన అవకాశం మీకు ఉండదు. క్లియర్. అండ్ మరొకటి చూడమ్మా, మనం ఫ్రీ సెమినార్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. క్లియర్. ఫ్రీ సెమినార్ హైదరాబాద్లో 7th ఆగస్ట్ ఈ సండే అంటే నెక్స్ట్ 5 డేస్లో మార్నింగ్ 10 AM మనం సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ మొత్తం కాంప్రహెన్సివ్ యూపీఎస్సి ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం ఆఫర్ కూడా 70,000ది 60,000కే లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో వెంటనే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. 7893899553. వెన్యూ ఎక్కడమ్మా? మంది అశోక్ నగర్, ఎల్టీఎక్స్ క్లాసెస్, రామకృష్ణ మెడికల్ స్టోర్ దగ్గర. ఓకేనా? ఐ థింక్ యూ నో దిస్. మనకి అశోక్ నగర్ నుంచి 1 minute 2 minute డిస్టెన్స్ మాత్రమే, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. సో యూ కెన్ యాక్చువల్లీ యాక్సెసిబుల్ టు అవర్ ఇన్స్టిట్యూట్ వెరీ ఈజీలీ. క్లియర్. సో డోంట్ ఫర్గెట్, యూ కెన్ కమ్ బై 10 AM 7th ఆగస్ట్న మీరు రాగలరు. క్లియర్. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ది గవర్నమెంట్ ప్యాకేజ్ టు రివైవ్ బిఎస్ఎన్ఎల్ ఫార్చ్యూన్స్. క్లియర్. బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీని రివైవ్ చేయడానికి గవర్నమెంట్ ప్యాకేజ్ అనేది రీసెంట్గా తీసుకొచ్చింది. దాని మీద ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అనమాట. క్లియర్. సో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే. సో క్వశ్చన్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. అప్రోచ్ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, లాస్ మేకింగ్ పిఎస్యూస్ ఆర్ బర్డెన్ ఆన్ ది ఎక్స్చెకర్. క్లియర్. గవర్నమెంట్ మీద ఇది బర్డెన్ లాంటిది. క్లియర్. దే నీడ్స్ టు బీ క్లోజ్డ్ ఆర్ ప్రైవేటైజ్డ్. ఆ బర్డెన్ అనేది క్లోజ్ అవ్వాలి ఆర్ ప్రైవేటైజేషన్ చేయించాలి అని చెప్తున్నారు. క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మీరు మెన్షన్ చేయాల్సి వస్తుందన్నమాట. క్లియర్. సో క్వశ్చన్ అనేది లాస్ట్లో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ అన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చూడండి కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మీకు ఉంటుందమ్మా. క్లియర్. 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. ఎన్సీఆర్టీ అనేది ఎంత బేసిక్ అండ్ క్రూషియలో మనందరికీ తెలుసు. సో అటువంటి కోర్స్ అనేది మనం అన్ని క్లాసెస్వి 10,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి చూడండి, ఇది మాత్రమే కాదు, యూపీఎస్సి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం ఇస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే మీరు ఒక ఆప్షనల్ నుంచి మరొక ఆప్షనల్కి కూడా స్విచ్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనకుంటుంది.
30,000 ఫీజ్ కాస్త 22,500కే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ టు స్టార్ట్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నాను. సో మీకు సిలబస్ అంతా కూడా వితిన్ 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ అనేది చేసుకోగలరు. క్లియర్? సో అందుకనే మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్? సో ఆప్షనల్ అనేది వెంటనే స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇదేనమ్మా ఆర్టికల్, ద గవర్నమెంట్ ప్యాకేజ్ టు రివైవ్ బిఎస్ఎన్ఎల్ ఫార్చ్యూన్స్. క్లియర్? అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు ఒకసారి ఇక్కడ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, దీన్ని బిఎస్ఎన్ఎల్ స్కోర్ కార్డు కింద అభివర్ణిస్తున్నారు. ఒక్కసారి చూడమ్మా, కంపారిజన్ చేస్తున్నారు. బ్లూ కలర్లో ఉన్నది 2016, ఈ మెరూన్ కలర్లో ఉన్నది 2021. ఓకే, బ్లూ కలర్లో 2016లో తనకు వచ్చిన ఆదాయం 32,909 కోట్లు. ఓకేనా? సో అంటే రెవెన్యూ అనేది 33,000 crores దగ్గర ఉన్నది 2016లో. బట్ 2021 కల్లా ఆ రెవెన్యూ అనేది 18,500 crores వచ్చేసింది. అంటే నియర్లీ హాఫ్ దాకా పడిపోయింది అని మనం చూస్తాం. ఓకే, అండ్ లాస్ అనేది 2016లో 3,900 crores అయితే ఇప్పుడు లాస్ అనేది 7,400 crores. క్లియర్? అండ్ ఎంప్లాయీస్ కాస్ట్ అనేది 2016లో 15,387 అండ్ ఇప్పుడు 6,680. అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, 2016లో తనకి 33,000 crores వస్తే ఎంప్లాయీస్కి ఇచ్చేది దాదాపుగా 15,000 crores ప్లస్. అంటే నియర్లీ 50% ఆఫ్ రెవెన్యూ అనేది ఎంప్లాయీస్ శాలరీస్కే పోతుంది. క్లియర్? ఎంప్లాయీస్ శాలరీస్కే పోతుంది. అదే 2021లో మనకు ఒక్కసారి చూస్తే 19,000 crores అయినప్పటికీ కూడా ఎంప్లాయీస్ శాలరీస్ అనేవి 6,700 crores. అవునా? 6,700 crores అంటే సమ్వేర్ లైక్ 33% అంటే 1/3 వచ్చేసింది. హాఫ్ నుంచి 1/3 రెవెన్యూస్కి వచ్చింది అంటే దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే వచ్చిన రెవెన్యూలో ఎంప్లాయీస్కి ఇచ్చేది చాలా తక్కువ, అంటే శాలరీస్. అంటే కంపెనీ అనేది మియర్ సర్వైవల్లోనే ఉంది అని మనం చూస్తాము. క్లియర్? మియర్ సర్వైవల్లోనే కంపెనీ ఉన్నది అని మనం క్లియర్గా చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఇవి మార్చడానికి గవర్నమెంట్ కొన్ని ప్యాకేజెస్ తీసుకొచ్చింది. అవి ఏంటి, ఎలా, ఇదంతా కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండమ్మా, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సోషలిజం మెషర్స్ అనేవి తీసుకోవాలనుకుంటుంది. సోషలిజం అంటే నథింగ్ బట్ కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ అనేవి స్టేట్ కంట్రోల్లోకి రావాలి అని. క్లియర్? కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ అనేవి స్టేట్ కంట్రోల్లోకి వస్తే స్టేట్ ఆ ఇండస్ట్రీస్ అనేవి పూర్ పీపుల్ బెనిఫిట్కి యూజ్ చేస్తుంది. క్లియర్? ఇండస్ట్రీస్ అనేవి స్టేట్ కంట్రోల్లోకి ఎందుకు రావాలి? పూర్ పీపుల్కి బెనిఫిట్ రావడానికి. లేదంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైస్ కాస్ట్ అనేది 40 రూపీస్ ఉంది అనుకోండి. ఒక కేజీ రైస్ అనేది ఒక ఇంట్లో పూర్ ఫ్యామిలీ ఇంట్లో అవుతుంది అంటే వాళ్ళు మంత్లీ కేవలం దాని గురించే 40 into 30 days లెక్కేసుకుంటే 1,200 రూపీస్, 1,200 కేవలం బియ్యం మీద ఎలా పెడతారు? అవునా కాదా? సో సోషలిజం మెజర్స్లో రైస్ ఇండస్ట్రీస్ స్టేట్ తీసుకుంటుంది,
పూర్ పీపుల్కి 1 రూపీకో 2 రూపీకో ఇస్తుంది. సో అప్పుడు పేద ప్రజలు దాని మీద బ్రతకగలరు. అవునా? సో పూర్ పీపుల్ అంటే ఒక ఫ్యామిలీలో 5గురు ఉన్నారు, బట్ ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ 10,000 అనుకోండి. ఆ 10,000 5గురికి ఎలా సరిపోతాయి? అవునా? సో అందుకని సోషలిజం మెజర్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంది. మెయిన్ సోషలిజం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇండిపెండెన్స్ వచ్చేసరికి కంట్రీ అంతా కూడా పవర్టీలో ఎక్కువ ఉన్నది. క్లియర్? సో ఈ ఐడియాలజీ తీసుకున్న తర్వాత కేవలం స్టేట్ అనేది రన్ చేయలేదు కాబట్టి మిక్స్డ్ ఎకానమీలోకి మనం వెళ్ళాము. క్లియర్? మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? బోత్ ప్రైవేట్ సెక్టర్ ఉంటారు అండ్ గవర్నమెంట్ కూడా ఇంపార్టెంట్ వన్నీ చూసుకుంటుంది. క్లియర్? అందుకే ఇనీషియల్గా ఎక్కువ శాతం గవర్నమెంట్ మీద ఉన్నప్పటికీ కూడా అవన్నీ తగ్గించుకుంటూ యాజ్ ఆఫ్ నౌ టుడే కొన్ని వరకు మాత్రమే, అంటే లైక్ న్యూక్లియర్ ఎనర్జీ కానీ ఇలా హార్డ్లీ కొన్ని మాత్రమే గవర్నమెంట్ చేతుల్లో ఉంచుకున్నది. మిగిలిన మ్యాక్సిమం అంటే చూస్తే 2019 నుంచి 18 నుంచి రైల్వేస్ కూడా కొద్దిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అవునా? సో అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రైవేట్ సెక్టార్. క్లియర్? అయితే సార్ మరి మెయిన్ గోల్ పూర్ పీపుల్ అన్నారు కదా. ఎస్, మెయిన్ గోల్ అనేది ఎప్పటికీ పూర్ పీపులే. అందుకే కొన్ని గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ కొన్ని తక్కువ దాంట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి పూర్ పీపుల్కి చేరువవ్వాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది బిజినెస్ కూడా చేస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, అసలు గవర్నమెంట్ బాధ్యత ఏంటి అని. గవర్నమెంట్ జనరల్గా ఏం చేయాలమ్మా? ప్రజల గురించి ఏం చేయాలి? పరిపాలన చేయాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి గవర్నమెంట్ తప్ప బిజినెస్ ఎందుకు చేస్తుంది? సో అందుకనే చెప్తున్నారనమాట, దెర్ ఈజ్ నో బిజినెస్ ఫర్ ది గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్. సో ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తారు. మీరు ఈ కొటేషన్ అనేది యూజ్ చేసుకోగలరమ్మా. ఏంటిది? గవర్నమెంట్ అసలు బిజినెస్లో ఉండకూడదు అని. క్లియర్? గవర్నమెంట్ అనేది అసలు బిజినెస్లో ఉండకూడదు. బిజినెస్ అనేది ప్రైవేట్ పీపుల్ బాధ్యత. ప్రైవేట్ పీపుల్ అయితే మోస్ట్ ఎఫిషియెంట్గా చేస్తారు. మోస్ట్ ఎఫిషియెంట్గా వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్తో నడుస్తారు కాబట్టి వీళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ చేస్తారు. వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో కొత్త ఇన్నోవేషన్స్ అనేవి తీసుకొస్తారు. ఆ ఇన్నోవేషన్స్ అనేవి బిజినెస్ ఫీల్డ్కి చాలా ఉపయోగపడుతుంది. అవునా? ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది బిజినెస్ గ్రోత్కి, ప్రాస్పెక్ట్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఏం ఆర్గ్యూ చేస్తుందంటే, బిజినెస్లో ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది పెరుగుతుందో కాంపిటీషన్ వలన ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే 2 ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ఒకరి ప్రొడక్ట్ అనేది బాగా సేల్ అవ్వాలి అని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రైసెస్ కట్ చేసి తక్కువ ప్రైసెస్లో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అందుకనే ప్రైసెస్ అనేవి పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ పర్చేస్ చేస్తే మనం బోత్ సైమల్టేనియస్గా అమెజాన్ చెక్ చేసినప్పుడే ఫ్లిప్కార్ట్ కూడా చెక్ చేస్తాం. అవునా? ఎందుకు? రెండిట్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రొడక్ట్స్ అనేవి తక్కువ ప్రైసెస్కే ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట. క్లియర్? చూశారు కదమ్మా. ఈ విధంగా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టార్కి వదిలేస్తే కాంపిటీషన్ వలన ప్రైసెస్ తక్కువలో ఉంటాయి కాబట్టి పూర్ పీపుల్కి లాస్ లేకుండా ఉంటుంది అని. బట్ గవర్నమెంట్ మాత్రం ఇంపార్టెంట్ బిజినెసెస్ అన్నీ కూడా రోల్ అనేది ఉంచుకుంటుంది. ఎందుకంటే అన్నీ గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఒకేసారి ఎప్పుడైనా గవర్నమెంట్ అయితే లాసెస్ని తట్టుకుంటుంది. బట్ ప్రైవేట్ పీపుల్ ఏం చేస్తారు? లాసెస్ని తట్టుకోలేరు. కంపెనీ సింపుల్గా క్లోజ్ చేస్తారు. కంపెనీ క్లోజ్ చేస్తే వాళ్ళకేమీ కాదు,
బట్ ఆ సర్వీసెస్ మీద ఆధారపడిన పూర్ పీపుల్ ఏమవ్వాలి అనేది మన మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. క్లియర్? సో అలానే ఇప్పుడు ఒక్కసారి చూడండి, బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీని గురించి టెలికాం సెక్టార్లో, క్లియర్, టెలికాం సెక్టార్లో కేవలం ప్రైవేట్ పీపుల్ మాత్రమే ఉంటున్నారు. ప్రైవేట్ పీపుల్ ఉంటే వాళ్ళు చూడండి, ఇప్పుడు ఒకసారి చూడండి, హైదరాబాద్ ఉంది, సమ్ అదర్ వెరీ పోర్ వల్నరబుల్ విలేజ్ ఉంది. ఆ వల్నరబుల్ విలేజ్లో కేవలం 10,000 పీపుల్ మాత్రమే ఉన్నారు అనుకోండి. 10,000 పీపుల్ ఉన్నారు. హైదరాబాద్ సిటీలోనే అట్లీస్ట్ 2 crore పీపుల్ ఉంటారు. సో ఒక 4G కనెక్షన్ పెట్టాలన్నా, ఒక 5G కనెక్షన్ పెట్టాలన్నా ప్రైవేట్ పీపుల్ ముందుగా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడతారు? ఎస్, ఆబ్వియస్లీ హైదరాబాద్లో పెడతారు. ఎందుకంటే అక్కడ 2 crore పీపుల్ ఉన్నారు అంటే ఇక్కడ హ్యూజ్ మార్కెట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మార్కెట్ ఆపర్చునిటీస్ గురించి ఎవరైనా చూస్తారు తప్ప ఈ 10,000 మందిలో ఎంతమంది తీసుకుంటారు? అవునా? సో ఇక్కడ 2 crore మెంబర్లో అట్లీస్ట్ 1% తీసుకున్నా కూడా అది 2 lakhs అవుతుంది. అవునా? సో ఆ క్యాలిక్యులేషన్స్ మీద వీళ్ళు బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది. క్లియర్? అదే బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలో అయితే హైదరాబాద్లో ముందు ఇన్వెస్ట్ చేయరు, ఈ వల్నరబుల్ ఏరియాస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మోటివ్ అనేది ప్రాఫిట్ కాదు కాబట్టి, వాళ్ళ మోటివ్ అనేది ప్రతి పేదవాడికి కూడా కనెక్షన్, మొబైల్ కనెక్షన్, కమ్యూనికేషన్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంలో దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అవునా కదా? సో ఈ విధంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆలోచిస్తుంది అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆలోచిస్తుంది. రైట్? సో అయితే ఇప్పుడు మొత్తం బిఎస్ఎన్ఎల్ ఇష్యూ ఏంటో చూడండమ్మా. బిఎస్ఎన్ఎల్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా లాసెస్లో నడుస్తుంది. క్లియర్? సో ఆ లాసెస్ని క్లోజ్ చేయడానికి గవర్నమెంట్ టోటల్గా ఇప్పుడు 1.64 lakh crores ఇస్తాను అని చెప్పింది. క్లియర్? 1.64 lakh crores-లో 1.2 lakh crores దాకా నాన్ క్యాష్ రూపంలో వస్తుంది. ఆ నాన్ క్యాష్లో ఏమొస్తాయో కూడా చూస్తాము. వెయిట్. అండ్ క్యాష్ రూపంలో 43,000 crores, 43,000 crores దగ్గర క్యాష్ రూపంలో ఇస్తాము. లిటరలీ 43 to 44,000 crores రూపంలో క్యాష్. ఈ రెండు ఇచ్చి దీన్ని బెయిల్ అవుట్ చేస్తాము అని అంటుంది. సార్ బెయిల్ అవుట్ అంటే ఏంటి? బెయిల్ అవుట్ అనేది ఒక ఫ్రేజ్ అమ్మ. ఏ కంపెనీ అయినా కూడా లాసెస్లో వెళ్ళింది అంటే మరొక కంపెనీ దాన్ని ఆదుకోవడానికి ముందొస్తే దాన్ని బెయిల్ అవుట్ అని అంటారు. అయితే బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంటే ఇప్పుడు దాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది అన్నమాట. క్లియర్? సో అందుకనే దీన్ని బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఆర్ రివైవల్ ప్యాకేజ్ అని అంటారు. ఓకే? సో ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్లో మనకి ఏం చెప్తున్నారు? నెక్స్ట్ 4 years వరకు 4G స్పెక్ట్రమ్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఆ 4G స్పెక్ట్రమ్ యొక్క కాస్ట్ 45,000 crores. 45,000 crores వర్త్ అయిన 4G స్పెక్ట్రమ్ని ఫ్రీగా ఇస్తాము అని బిఎస్ఎన్ఎల్కి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత క్యాపెక్స్ అని అంటాము. క్లియర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మీనింగ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలా ఖర్చు పెడతారు అంట. ఓకే? ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి 22.5,000 crores, 22.5,000 crores అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడతారంట. అండ్ ఆ తర్వాత వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటాం, దానికి 14,000 crores దాకా పెడతారంట. ఏంటి సార్ ఇది? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నామా, ఒక విలేజ్లో 10,000 ఉన్నారు. క్లియర్? సో అయితే ఈ విలేజ్లో మీరు 10,000 పీపుల్కి కనెక్షన్ అనేది పెట్టడానికి ఒక 1 crore ఖర్చు అయింది. బట్ అందులో కొంతమంది మాత్రమే మీ కనెక్షన్స్ తీసుకున్నారు. దాంతో మీకు కేవలం 20 lakhs మాత్రమే రెవెన్యూ వస్తుంది. 20 lakhs మాత్రమే వస్తుంది. అంటే 80 lakhs అనేది వేస్ట్ అయ్యిందనమాట.
ఆ 80 lakhsని ఇప్పుడు క్లోజ్ చేసేదాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటాము. క్లియర్? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. అలా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయకపోతే పీపుల్ ఉన్న చోట, పూర్ పీపుల్ ఉన్న చోట అసలు ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి రావు. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్. ఇది కంపెనీకి సంబంధించిందమ్మా, వాటి మీనింగ్స్ మనకు అవసరం లేదు. ఆ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ అనేవి 33,500 crores. క్లియర్? 33,500 crores ఇది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కంప్లీట్ చేస్తారంట. సో దీంతో ఓవరాల్గా 1.64 lakh crores, 1.2 lakh crores నాన్ క్యాష్ కాంపోనెంట్. ఇక్కడ చూసారమ్మా, ఎక్కడ కూడా క్యాష్ అనేది డైరెక్ట్గా ఇచ్చేటట్టు లేదు, కేవలం హ్యాండ్తో క్యాష్ ఇచ్చేది 43,000 crores మాత్రమే. క్లియర్? సార్ ఇది ఫస్ట్ టైమా గవర్నమెంట్ ఇవ్వడం అంటే నో. ముందుగా 2019లో ఇది ప్యాకేజ్ ఇచ్చింది 70,000 crores వర్త్. 2019లోనే 70,000 crore వర్త్ ఆ ప్యాకేజ్ అనేది ఇచ్చింది. అందులో ఆ టైంలో చాలామంది విఆర్ఎస్కి ఖర్చు పెట్టడం జరిగింది. విఆర్ఎస్ అంటే ఏంటి? వాల్యూంటరీ రిటైర్మెంట్ ప్యాకేజ్ ఆర్ స్కీమ్. వాల్యూంటరీ రిటైర్మెంట్ స్కీమ్. అయితే వాల్యూంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అంటే ఏంటి? విఆర్ఎస్ స్కీమ్ ప్రకారం జనరల్గా మనం ఏం చూస్తాము, ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్నారు అంటే వాళ్ళకి కొంత ప్యాకేజ్ ఆఫ్ అమౌంట్ ఇచ్చి ముందుగా వాళ్ళు వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తామన్నమాట. అంటే ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళకి 60 years వరకు ఉంటారు. అదే విఆర్ఎస్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 45 yearsకి విఆర్ఎస్ తీసుకుంటున్నారు అనుకోండి. అయితే సార్ మరి నెక్స్ట్ 15 years సర్వీస్ అతనికి లాస్ కదా, అతని శాలరీ పోతుంది కదా అంటే ఎస్, అందుకే విఆర్ఎస్ స్కీమ్లో ఈ నెక్స్ట్ 15 yearsకి మీకు వచ్చే శాలరీ కూడా ఇప్పుడే ఇచ్చేస్తారు. క్లియర్? సార్ మరి దాంతో గవర్నమెంట్కి లాస్ వస్తుంది కదా? నో, లాస్ రాదు. ఈ విఆర్ఎస్ ప్యాకేజ్ వలన లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి ఒక ఎంప్లాయీ మిస్ అవుతున్నాడు కాబట్టి అతని మీద పెట్టే ఎక్స్పెన్సెస్ అనేవి మరి నెక్స్ట్ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వవు. అవునా? ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు, ఇంకా అతన్ని మెయింటైన్ చేయాల్సిన బర్డెన్ ఉండదు. క్లియర్? సో బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్, ఓకే, బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్ ఈ రెండు కూడా గవర్నమెంట్ కమ్యూనికేషన్ అంటే ఇట్లాగా కంపెనీస్ అన్నమాట. ఈ రెండింటి గురించి 70,000 crores దాకా విఆర్ఎస్ స్కీమ్లో పెట్టడం జరిగింది. క్లియర్? సో అయితే దీని పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలా ఉందో చూడండి. బిఎస్ఎన్ఎల్లో 1.5 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. క్లియర్? 1.5 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. 2019లో వాళ్ళకి విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. క్లియర్? అయితే ఆ విఆర్ఎస్లో 78,000 ఆప్ట్ చేసుకున్నారు. 78,000 మంది విఆర్ఎస్ కావాలి అని తీసుకున్నారు. సో అయితే వాటి వలన మనకేంటి, చాలామంది ఎంప్లాయీస్ తగ్గిపోవడం వలన లాసెస్ అనేవి తగ్గాయి. ఎందుకంటే ఫినాన్షియల్ ఇయర్ 20లో లాసెస్ అనేవి 15,500 crores రావడం మాత్రమే ఉంది. సో దీంట్లో కూడా ఈ 15,500 crores ఎంప్లాయీస్కి మనం ఖర్చు పెట్టింది 13,600 crores. అర్థమవుతుందమ్మా? సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుంది, ఎంప్లాయీ హెడ్ కౌంట్ అనేది 1.45 lakh నుంచి 64,000కి రావడం జరిగింది. క్లియర్? 64,000కి రావడం జరిగింది. సో ఇందాక కూడా నేను చెప్పాను, ఫినాన్షియల్ ఇయర్ 2016లో వాళ్ళ రెవెన్యూలో 50% ఎంప్లాయీస్ శాలరీస్కే ఖర్చు పెట్టేవారు. క్లియర్? అండ్ అది అలాగా 36%కి 21లో తగ్గిపోయింది. ఇందాక గ్రాఫ్లో చూసాం కదమ్మా. ఎస్. సో ఎప్పుడైతే మనం ఈ విఆర్ఎస్ స్కీమ్ యూజ్ చేసి తగ్గిస్తున్నామో ఓవరాల్గా మన రెవెన్యూస్లో బర్డెన్ కూడా పడిపోతుంది. చూసారు కదా? సో అందుకనే అలా రీజనలైజ్ చేస్తారు. సార్ మిగిలిన కంపెనీస్కి కూడా ఇంత నెంబర్ ఉంటుందా? నో.
ఎయిర్టెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్టెల్కి తన ఎంప్లాయీస్ మీద పెట్టే ఖర్చు కేవలం 4%. అంటే తనకి ₹1,00,000 వస్తే 4,000 రూపాయలు మాత్రమే జీతం అనే కింద ఖర్చు అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే సార్ ఇలా బెయిల్అవుట్స్ చేస్తే గవర్నమెంట్కి లాస్ కాదా? గవర్నమెంట్ ఏం చెప్తుంది, 2019లో మేము తీసుకొచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్కి 1,000 crores ప్రాఫిట్ వచ్చింది. అంటే బిఎస్ఎన్ఎల్కి ఇంకా కెపాసిటీ ఉంది, ప్రాఫిట్ జనరేషన్ చేసే కెపాసిటీ అనేది బిఎస్ఎన్ఎల్కి ఉన్నది. సో జనరల్గా వీళ్ళు అందుకనే ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే దీన్ని బెయిల్అవుట్ ప్యాకేజ్ చేస్తామో నెక్స్ట్ లాసెస్ నుంచి బయటకు వచ్చి సెల్ఫ్ సస్టైన్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ప్రాఫిట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే మనం ఒక్కసారి చూడాలనుకుంటే ముందుగా ఈ బెయిల్అవుట్ ఇవన్నీ చూస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ అనేది మీరు ఎందుకు రాంగ్ వచ్చింది అనేది చూడండి అమ్మా ఒక్కసారి. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంపెనీ అనేది 2002లో వచ్చింది. కంపెనీ ఎప్పుడు వచ్చింది? 2002లో. 2002లో వచ్చినప్పుడు ఇనీషియల్గా 2006 ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ టాప్గా ఉండేది, వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్లో ఉండి ఫుల్ స్వింగ్ మోడ్లో ఉండేది. మిగిలిన కంపెనీస్ ఎప్పుడు వచ్చాయి? 1990స్లో రావడం జరిగింది. క్లియర్? ఎయిర్టెల్ కానీ మిగిలిన కంపెనీస్ అనేవి 1990స్లో వచ్చాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రం వాళ్ళందరికన్నా 12 years తర్వాత స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఇనీషియల్ డికేడ్లో చాలా ఎక్కువ ఉన్నది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నమాట, నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్. కావాల్సిన కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి దానికి అవకాశం అనేది రాలేదు. స్కోప్ అంతా రాకపోవడంతో అది మిగిలిన కంపెనీస్తో బ్యాక్ అయిపోయింది. మిగిలిన కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి డెసిషన్స్ అనేవి వెంటనే తీసుకొని వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొని వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ ఇస్తూ ప్రైవేట్ పీపుల్ వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ అనేది లేట్ అయిపోవడం వలన జనరల్గా అక్కడ క్లోజ్ అయింది. అయితే ఆ ప్రొక్యూర్మెంట్ ఏంటో ఇష్యూ అదంతా ఒక్కసారి చూడమ్మా. క్లియర్? బిఎస్ఎన్ఎల్ ఫస్ట్ టైం ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు 2020లో 4G ఎక్విప్మెంట్ అనేది తీసుకొద్దాం అనుకున్నారు. క్లియర్? ఈ 4G ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి ఇది 9,000 crores పెట్టి 50,000 ఏరియాస్లో 4G కనెక్షన్ అనేది డెవలప్ చేద్దాము అని అనుకున్నారనమాట. క్లియర్? సో డెవలప్ చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇద్దాము అని అనుకున్నారు. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, ఈ ప్రాజెక్ట్ అనేది సర్వైవ్ అవ్వలేదు. ఎందుకు? మిగిలిన కంపెనీస్ అనేవి ఎప్పుడో ముందే చేసేసరికి అంత చేసినప్పటికీ కూడా అంత ఎఫెక్టివ్గా ఎవరూ కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని యూజ్ చేయలేదు అని చూస్తాం. క్లియర్? అండ్ 2020లో కూడా వీళ్ళు ఇవంతా చెప్పినప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ ఎప్పుడైనా కూడా ఒక సర్వీస్ స్టార్ట్ చేసేటప్పుడు బిడ్డింగ్ అనేది పెడతారు. టెండర్స్ అనేవి ఇన్వైట్ చేస్తారు. క్లియర్? టెండర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళు నెంబర్ కోట్ చేస్తారు, మేము ఎంత తక్కువలో చేస్తామని. ఎవరైతే తక్కువగా చేస్తారో వాళ్ళకే ఇస్తారు. అవునా? సో దెర్ ఈజ్ వన్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ TEPC అంటే టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. క్లియర్? టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వీళ్ళు ఏం చెప్పారంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇష్యూ చేస్తున్న టెండర్స్ ఏవైతే ఉందో అంటే 9,000 crore వర్త్ సర్వీస్ కావాలి అని, అది చాలా వరకు ఎంఎన్సీస్ మాత్రమే యూజ్ చేసుకునేటట్టు ఉన్నాయి. చాలా స్టిఫ్ కండిషన్స్ అనేది పెట్టింది. ఆ స్టిఫ్ కండిషన్స్ ఏంటమ్మా? ఆ స్టిఫ్ కండిషన్స్ అనేవి ప్రయర్గా సర్వీస్ ఆప్షన్ ఉండాలి, అంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా అట్లీస్ట్ 20 million సబ్స్క్రైబర్స్కి సర్వీస్ చేసిన వాళ్ళు. అంటే మా ఎక్విప్మెంట్ అనేది పెట్టాలి, యూజ్ చేయాలి అని ప్రైవేట్ కంపెనీస్ అనుకుంటే వాళ్ళకి
ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇండియాలో ఉన్న కంపెనీస్కి ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు. 20 మిలియన్ సబ్స్క్రైబర్ సర్వీస్ క్యాటర్ చేయాలి, ఇండియాలో అంత కెపాసిటీ కూడా లేదు. అండ్ దాంతో నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ కూడా రావడంతో అండ్ ఇండియన్ కంపెనీస్ లేకపోవడంతో ఫారెన్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా క్లోజ్ చేయాల్సి వచ్చిందనమాట. క్లియర్. సో అప్పటి నుంచి అది 4G సర్వీసెస్ లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, ఇంకేవి కూడా లేవు. సరే ఈ టీఈపీసీ ఏంటి? ఈ టీఈపీసీ అనేది ఇండియాలో ఉన్న టెలికాం ఇండస్ట్రీ అసోసియేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్ అన్నమాట. క్లియర్. సో ఎస్, అయితే సార్ మరి మిగిలిన వాళ్ళు ఎలా చేసుకున్నారు? మిగిలిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ కంపెనీ తీసుకున్నారంటే ఎస్, ఎయిర్టెల్ $1 బిలియన్ ఖర్చు పెట్టింది. దేనికి? 4G ఎక్విప్మెంట్కి. క్లియర్. 1 బిలియన్ ఖర్చు పెట్టినప్పటికీ ఇది ఎవరికి ఇచ్చారు? నోకియా ఫారెన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఓకే, డెసిషన్స్ అనేవి ఫాస్ట్గా తీసుకోవడంతో వాళ్ళు తీసుకున్నారు, రాగలిగారు కూడాను. క్లియర్. ఎస్. ఆ తర్వాత నోకియా కంపెనీ అయిన తర్వాత మిగిలినవి బిఎస్ఎన్ఎల్ కానీ వీళ్ళు కూడా వేరియస్ ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు చేసుకోగలిగారు. అంటే బిఎస్ఎన్ఎల్కి అఫ్కోర్స్ గ్లోబల్ టెండర్స్ రాలేదు అండ్ ఆప్షన్స్ కూడా తనకి ఇవ్వలేదు. సో ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయిపోయింది అని మనం చూస్తామన్నమాట. క్లియర్. ఎస్. అండ్ జనరల్గా 2008లో కూడా ఒక ఇంపార్టెంట్ ప్లాన్తో బిఎస్ఎన్ఎల్ వచ్చింది. ఏంటది? 94 మిలియన్ న్యూ లైన్స్, 94 మిలియన్ న్యూ లైన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే దానికి $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్పింది. 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడితే అప్పుడు ఇండియాలోనే లార్జెస్ట్ టెలికాం ఎక్విప్మెంట్ టెండర్ అయ్యేది. క్లియర్. ఆప్షన్ బిఎస్ఎన్ఎల్ ఎప్పుడైతే క్లోజ్ చేసుకుందో అది ఎప్పుడైతే కంప్లీట్గా అవ్వలేదు, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో ఇర్రెగ్యులారిటీస్ అన్నీ ఉన్నాయని. సో దాంతో ఓవరాల్గా ఆ ప్రాజెక్ట్ కూడా క్లోజ్ అయింది. ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిన తర్వాత కస్టమర్స్ ఎక్కువ బిఎస్ఎన్ఎల్ని ప్రిఫర్ చేయలేదు. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత చూడండి 2005-06 తర్వాత లోకల్గా ఉన్న ఎయిర్టెల్ కానీ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొచ్చి సర్వీసెస్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. క్లియర్. బట్ ఇండియాలో మాత్రం బిఎస్ఎన్ఎల్ ఏమీ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎయిర్టెల్ సింగపూర్ కంపెనీతో లింకప్ పెట్టుకుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసాం కదా ఎస్ఆర్ హచిసన్. ఓకే, ఎస్ఆర్ హచిసన్ టాటా డోకోమో తర్వాత వడాఫోన్ ఐడియాగా అయ్యింది కదా, వడాఫోన్ ఐడియాగా ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్లో బెస్ట్ ప్లేయర్స్ని తీసుకొని రావడం జరిగింది. క్లియర్. ఎస్. ఇటువంటి ఆప్షన్ అనేది బిఎస్ఎన్ఎల్ ఉపయోగించుకోలేకపోయింది అని కూడా చూస్తామన్నమాట. క్లియర్. ఎస్. అయితే రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ అనేది చూడండి, బిఎస్ఎన్ఎల్ ప్లస్ బిబిఎన్ఎల్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్ లిమిటెడ్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్కి అనమాట. ఈ రెండు కూడా పెట్టారు. బీబీఎన్ఎల్ ద్వారా 5.8 lakh కిలోమీటర్స్ ఫైబర్ వైర్స్ అనేవి పెట్టారు. సో దీంతో బెస్ట్ ఇంటర్నెట్ అనేది ఇవ్వడానికి. క్లియర్. ఎస్. అండ్ ఈ టైంలో కూడా మీరు ఇప్పుడు చూస్తే 4G కనెక్షన్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్కి 4G స్పెక్ట్రమ్ ఇస్తుంది. వెన్ వరల్డ్ ఈజ్ మూవింగ్ అండ్ ఈవెన్ మొన్న రిలయన్స్ వాళ్ళందరూ కూడా 5G గురించి ముందుకు వస్తున్నప్పుడు ఇప్పుడు 45,000 crore వర్త్ 4G అనేది దీనికి ఇస్తుంది. సో గవర్నమెంట్ చేసేవి మిస్టేక్స్ ఉంటున్నాయి, బిఎస్ఎన్ఎల్లో కూడా మిస్టేక్స్ ఉంటున్నాయి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనకి ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనం వెంటనే ఒక్కసారి చూడండి, జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 మీకు 35,000కే లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కే ఇవ్వడం జరుగుతుంది అమ్మా. క్లియర్. అండ్ మీకు కేవలం ఏపీపీఎస్సీ ప్యాక్ కావాలనుకున్న 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది.
15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుందమ్మా, 15th ఆగస్ట్ వరకు. సో వెంటనే మీరు దీన్ని ప్యాకేజ్ ఉపయోగించుకోగలరు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. క్లియర్. అండ్ ఇదే కాదు, టీఎస్పిఎస్సి లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మీకు ఉంటుంది. క్లియర్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 35,000 లైవ్ ప్లస్ రికార్డెడ్, గ్రూప్ 1 కేవలం రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 10,000 రూపీస్ మాత్రమే. మనకి టీఎస్ ప్యాక్ అనేది 5,000 రూపీస్కి లభిస్తుందన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. అండ్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి, మీరు వెంటనే కాల్ చేయొచ్చు 7893899553. క్వశ్చన్ చూడండి, లాస్ మేకింగ్ పిఎస్యూస్ ఆర్ బర్డెన్ ఆన్ ది ఎక్స్చెకర్, దే నీడ్స్ టు బి క్లోజ్డ్ ఆర్ ప్రైవేటైజ్డ్, క్రిటికల్లీ కామెంట్. క్లియర్. సో అయితే ఇంట్రడక్షన్ దగ్గర చూడండి, ఇంట్రడక్షన్లో మీరేం రాస్తారంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని మెయింటైన్ చేస్తుంది టు సర్వ్ ది పూర్ పీపుల్ యాజ్ ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ద ఐడియాలజీ ఆఫ్ సోషలిజం అని పెడతారు. క్లియర్. అండ్ ఆ తర్వాత బాడీలో పెడతారు ఏంటి, నీడ్ ఆఫ్ పిఎస్యూస్ అని పెడతారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నీడ్ ఏంటమ్మా, సర్వీస్ అనేది ప్రజలకి తక్కువ కాస్ట్లో రావాలని. అండ్ గవర్నమెంట్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉంటే ఎప్పుడైనా ప్రైవేట్ పీపుల్ క్లోజ్ చేసినప్పటికీ కూడా సర్వీసెస్ అనేవి ఆగకుండా గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి అని చూస్తాము. అండ్ ఆ తర్వాత కాంపిటీషన్, ప్రైవేట్ పీపుల్కి కాంపిటీషన్గా ఉంటూ గవర్నమెంట్ కూడా పిఎస్యూస్ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలి అని చూస్తాం. క్లియర్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నీడ్ ఆఫ్ పిఎస్యూస్ అని చూస్తారు. అండ్ క్లియర్. అండ్ ఆ తర్వాత లాస్ మేకింగ్ పిఎస్యూస్ అని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎయిర్ ఇండియా క్లోజ్ చేశారు అండ్ బిఎస్ఎన్ఎల్, ఇవి లాస్ మేకింగ్లో ఉన్నాయి. వై దీస్ ఆర్ బర్డెన్ అని పెడతారు, బికాజ్ ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది రెవెన్యూలో ఎక్కువ శాతం శాలరీస్ పోతుంది. అలాంటివన్నీ రేషనలైజ్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగడం లేదు. అండ్ ముందు గవర్నమెంటే వాటి ప్రమోషన్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ ఎక్స్పర్ట్ డొమైన్ అయిన వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేవి యూజ్ చేయట్లేదు అని మనం చూస్తాం. క్లియర్. సో అందుకే పెడతారు. అండ్ ఆ తర్వాత వీటిని ప్రైవేటైజ్ చెయ్యాలి అని చెప్తారు. ప్రైవేటైజ్ చేస్తే కాంపిటీషన్ అనేది ప్రైవేట్ సెక్టర్లో పెరుగుతుంది అండ్ కస్టమర్స్కి తక్కువ ప్రైసెస్లో ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అని పెడతారు. క్లియర్. క్రిటికల్లీ కామెంట్ కాబట్టి దే షుడ్ నాట్ బీ ప్రైవేటైజ్డ్ అని చెప్తారు. షుడ్ నాట్ బీ ప్రైవేటైజ్డ్. అన్నీ ప్రైవేటైజేషన్ చేసేస్తే ఒకరోజు ప్రైవేట్ పీపుల్ చెప్పిన ప్రైస్కే అందరూ కొనాలి, అప్పుడు ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి అని చూస్తామన్నమాట. క్లియర్. సో ఈ విధంగా బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాస్తారు. లాస్ట్లో కన్క్లూషన్ చేస్తారు. ఎస్ అఫ్ కోర్స్ చాలామంది చెప్తారు గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ బిజినెస్ అని చెప్తారు. బట్ అలా ఉంటేనే ప్రైవేట్ పీపుల్కి సేఫ్గా ఉంటుంది. గవర్నమెంట్ అనేది కేవలం కొన్ని చోట్ల మాత్రమే బిజినెస్ చేయకూడదు. ఓవరాల్గా చేస్తేనే ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, మరొక చోట లాస్ని కవర్ చేస్తుంది. క్లియర్. గవర్నమెంట్ డెడికేటెడ్గా ఎక్స్పర్ట్ మెంబర్స్ తీసుకొచ్చి పిఎస్యూస్ అనేవి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అట్లా రాస్తామన్నమాట. క్లియర్. ఎస్, చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా టోటల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ప్రతి ఆర్టికల్ వెనకాల హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. చూడమ్మా, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ మీకు ఆఫర్లో రావడం జరుగుతుంది. సో చూడండి, 10,000 ఫీజు కాస్త కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుంది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. క్లియర్. సో దిస్ ఇన్క్లూడ్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, MCQs, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, PIB, డౌన్ టు ఎర్త్ అన్ని న్యూస్ పేపర్స్లోని మనం కవర్ చేసి ఇంపార్టెంట్ పెట్టడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ PDFs కానీ వీక్లీ క్విజెస్ కానీ
మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఇన్ని కవర్ అయిన కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అంటే మీరు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మనం కాపీ చేసి పెట్టమమ్మా. క్వశ్చన్స్ అనేవి నీట్గా డెడికేటెడ్గా తయారు చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు 5,000 పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చూసుకోండమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నామమ్మా యూపీఎస్సీది. సో ఇక్కడ మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయినట్టు ఆన్సర్ రైటింగ్ GS 1 to 4 ప్రతిదీ కూడా మీకు ఉండడం జరుగుతుంది. క్లియర్. సో డైలీ ఆన్సర్ రైటింగ్ మీకు కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్తో చేయడం జరుగుతుంది. ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కూడా ఉంటుంది. అండ్ 5,000 రూపీస్కి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోగలరు.